హలో గైస్ అందరికీ రీసెంట్గా అక్క నేను చెల్లి నా ఫ్రెండ్ అందరం కలిసి తిరుపతి ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. వైజాగ్ నుండే స్టార్ట్ అవ్వాలి, కాకపోతే వైజాగ్ నుంచి ట్రైన్ టికెట్స్ అయితే మాకు దొరకలేదు, తిరుమల ఎక్స్ప్రెస్కి అలాగే వేరే ట్రైన్స్ కూడా. అందుకే ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి సామర్లకోట వచ్చి అయితే ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి 16:9 యాక్సెప్ట్ రేషియోలో రికార్డ్ చేయాలి, కాకపోతే నేను అనుకోకుండా షార్ట్స్ టైప్లో రికార్డ్ చేశాను. అంటే అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను, ఏదో సరదా కొద్దీ అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మొత్తం వాయిస్ ఓవరే ఉంటుంది, అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. 10 o'clockకి సామర్లకోట రీచ్ అయిన తర్వాత ఎలాగో మాకు ఈవినింగ్ 3:30కి ట్రైన్ ఉంది కాబట్టి సామర్లకోటలో ఉన్న పంచరామ క్షేత్రం అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాం. కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్, అదే పంచరామ క్షేత్రాల్లో ఒకటైనా సామర్లకోటలో అయితే ఉంది కాబట్టి ఎలాగో టైం ఉంది కాబట్టి అయితే విజిట్ చేయడానికి అయితే ఇక్కడ వచ్చాం. అలాగే అన్నదానం కూడా ఇక్కడ అయిపోయింది. సో మాకు ఉదయం టిఫిన్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడే అన్నదానం చేసి బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:30 అయితే అవుతుంది. మేము వెళ్ళవలసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17250 కాకినాడ నుంచి తిరుపతికి. ఇది డైలీ ట్రైన్ అయితే ఉంటుంది, అంటే ఈవినింగ్ 3:30కి అయితే కాకినాడలో స్టార్ట్ అయ్యి తర్వాత రోజు మార్నింగ్ 5కి 6కి అలా రీచ్ అవుతుంది. మేమైతే స్లీపర్ క్లాస్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాం, అది కూడా 3 months ముందు. వెంటనే తత్కాలుగా టైం రిజర్వేషన్ చేసుకోలేదు. ఇంత ఖాళీగా ఉన్నాయి చూడు. గాయస్ వెల్కమ్ ఫ్రమ్ డే 2. ప్రస్తుతానికైతే తిరుపతికి దగ్గరలో అయితే ఉన్నాము. రేణిగుంట దాటిన తర్వాత అయితే మనకు తిరుపతికి ఎంటర్ అవుతున్నప్పుడు రేణిగుంట దాటిన తర్వాత అయితే మనకు స్వామివారి ప్రతిరూపం అయితే కనిపిస్తుంటుంది, అదే స్వామివారి ముఖ ప్రతిబింబం. వీలైనంత వరకు రేణిగుంట దాటిన తర్వాత త్వరగా లెగడానికి ట్రై చేయండి చూడ్డానికి. గాయస్ ప్రస్తుతానికైతే మేము తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర అయితే ఉన్నాము. స్టేషన్ దిగిన తర్వాత ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మేము టిఫిన్ చేసి అయితే మెట్లెక్కుదామని ఫిక్స్ అయిపోయాం. యాక్చువల్గా మా చెల్లిది నాది 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్, మా అక్కది నా ఫ్రెండ్ది అయితే ఫ్రీ దర్శన్. వాళ్ళకి సో టికెట్లు అయితే లేవు. ఎస్ఎస్డి టోకెన్స్ కోసం ట్రై చేసాము, కాకపోతే మేము రాగానే 5 o'clock అయితే టికెట్స్ అయిపోయి మేము స్టేషన్కి రాగానే 7:30 అయిపోయింది. సో ఇంకేం చేయడం, వెయిట్ చేయడం వచ్చే బదులు డైరెక్ట్ ఫ్రీ దర్శన్కి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేస్తే మేము ఇంకా డైరెక్ట్ అందరం కలిసి అలిపిరి మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ అయితే చేసాం. అలిపిరి మెట్ల పక్కనే మనకు లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మీ లగేజ్ అంతా అక్కడ ఇచ్చేస్తే మీకు డైరెక్ట్ కొండపైకి అయితే లగేజ్ వచ్చేస్తుంది. టోకెన్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రైల్వే స్టేషన్ నుంచి అయితే అలిపిరి మార్గంకి చేరుకోవడానికి అయితే ఫ్రీ బస్ అయితే ఉంటుంది, కాకపోతే చాలా టైం పడుతుంది రావడానికి. వీలైతే ఆటో తీసుకోండి. మధ్యాహ్నానికి భోజనం ఏం చేయాలనుకున్న సమయంలో అయితే ప్రథమ గోపురం అందరూ అయితే స్వామివారి ప్రసాదం అయితే ఇస్తున్నారు. అది తీసుకొని అయితే తినేసి మేము ఇంకా అలిపిరి నడక మార్గం అయితే మొదలు పెడతాం. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే అయింది. ఇలా దారిలో వెళ్తున్న కొద్దీ మనకి అవతారాలు అయితే కనిపిస్తుంటాయి. అదే విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తుతారు కదా, అంటే మనకు 10వ అవతారం ఇంకా ఎత్తలేదు, 9వ అవతారం వరకు ఎత్తారు. అది చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది తలయేరుగుండు. ఎవరికైతే కాలు నొప్పులు ఏమైనా ఉంటే అక్కడ ఆనించి పెడితే మీకు నొప్పులు తగ్గుతాయని విశ్వాసం చాలామంది. అండ్ ఇక్కడ చాలామంది ఆనించుకొని వెళ్తారు, అందుకనే అవన్నీ పాదాల గుర్తులు ఉన్నాయి. ఒక చిన్న సంచి పట్టుకొని పైకి వస్తున్నాడు కదా హీరోలా, బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ని వేసుకొని వస్తే ఈడే నా ఫ్రెండ్. ఈడికి టికెట్లు అయితే దొరకలేదు.
బెదిరించిరా నా బాగా మస్తు దగ్గరికి వస్తుంది ఏ బాసరా నాదొక చిన్న సలహా, మొత్తం అలిపిరి మెట్లు 3550 మెట్లు కాబట్టి వీలైనంత వరకు నడుస్తూనే ఎక్కండి, పరిగెత్తుకుంటూ ఎక్కద్దు. ఎందుకంటే పొరపాటున బొటన్ వేలు ఏమైనా తగిలిందా ఇంకా రక్తం గలగల కారుతూనే ఉంటుంది. వీలైనంత వరకు నడుస్తూనే ఎక్కండి, కంగారేమీ లేదు. స్వామివారిని తలుచుకుంటూ మెల్లగా ఎక్కండి. స్టార్టింగ్లో చూపించడం అయితే మర్చిపోయాను, ఇదే నేను కొట్టిన కొబ్బరికాయ. కొట్టిన ప్రతిసారి ఇలాగే నిలువుగా పగులుతుంది, అదేంటో. ఆల్మోస్ట్ గంటన్నర నడిచిన తర్వాత అయితే మేము 1000 స్టెప్ దగ్గరికి అయితే వచ్చాము. మేము వెళ్ళే టైంలో అయితే చాలా ఖాళీగా ఉండింది. అదేంటి బ్రో చాలా ఖాళీగా ఉంది, ఏ టైంలో వెళ్ళారంటే మేము వెళ్ళింది April 30 అయితే మేము మెట్లు ఎక్కుతున్నాం. May 1కి మన దర్శనం అయితే ఉంది. మధ్యాహ్నం బయలుదేరాం కాబట్టి చాలా ఖాళీగా ఉంది, అందుకే మీకు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు, అక్కడక్కడ ఎక్కువ మంది కనిపిస్తుంటారు. పడితే పడని, తడుచుకుంటూ పోదాం. నేను కోరుకున్నాను దేవుడికి వర్షం కావాలని. పడని, వర్షం కావాలి నాకు ఒకరోజు. పాపా ఆహా, నా కోరిక నెరవేర్చా. కొంత దూరం నడిచిన తర్వాత అయితే మేము గాలిగోపురంకి అయితే చేరుకున్నాం. ఇంకా మా చెల్లి వాళ్ళు అక్క వెనక ఉన్నారు, నేను మా తమ్ముడు అదే ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆడ పైకి అయితే వచ్చాము. నేను మనసులో ఏమనుకున్నానంటే నేను మెట్లు ఎక్కేటప్పుడు వర్షం పడితే బాగుండేనేమో అనుకున్నాను. అదృష్టం కొద్దీ దేవుడు కన్నించి అయితే వర్షం అయితే కురిపించాడు, చాలా అదృష్టం. నా కోరిక అయితే నెరవేరింది. లైఫ్లో ఫస్ట్ టైం అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు వర్షం పడితే ఆ ఫీలింగ్ బాగుంటుంది అనుకున్నాను. అదృష్టం కొద్దీ వర్షం అయితే పడింది. అలాగే నాకు తెలిసినంతవరకు ఏంటంటే తిరుమలలో వర్షం పడితే తిరుపతిలో అంటే కొండ కిందన గంగమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందంట. నాకు తెలీదు, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను వెళ్ళినప్పుడైతే పోస్టర్స్ అయితే అంటించారు గంగమ్మ తల్లి జాతర అనేసి. ఎందుకో తెలియదు కానీ వర్షం పడుతున్నప్పుడు అలా గాలిగోపురాన్ని చూడాలనిపించి అలా ఫుటేజ్ అయితే ఎక్కువ తీసాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే ముందుకు అలా స్కిప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఏమో అర్థం కాలే.
ఆల్మోస్ట్ వర్షం అయితే తగ్గిపోయింది. గంటన్నర అయితే వర్షం అయితే పడింది. ఇక్కడ ఇదంతా ఎర్రనీరు వచ్చేసి బొట్లు పెడుతూ ఉంటారు కదా, కుంకుమతో పసుపుతో అలా కలపడం వల్ల అలా ఎర్రనీరు అయితే కనిపిస్తుంది. ఎక్కడైనా సరే వర్షం పడిన తర్వాత సూర్యుడు వచ్చే ప్రకాశవంతమైన వెలుగుంటచ్చుడు, అది నెక్స్ట్ లెవెల్, చెప్పలేము అసలు. అన్నట్టు చెప్పడం మర్చిపోయి, ఎప్పుడైతే మీరు గాలి గోపురాన్ని క్రాస్ చేస్తారో అక్కడ నుంచి అయితే మనకు రోడ్ అంతా ప్లెయిన్గా అయితే ఉంటుంది. ఇంకా మెట్లు అయితే ఎక్కన అవసరం లేదు, 1-2 మెట్లు ఉంటాయి అంతే. బాయ్ పాపా. మీ టీం సీనియర్స్, మా టీం జూనియర్. వర్షం పడింది కదా, మజ్జిగ పడుతుంది. రామావతారం, బలరామ అవతారం. ఈ అవతారం ఎత్తిరా. ఎన్ని బస్సులు రా? నిన్న ఎత్తాలి విష్ణువు. ఈ అవతారం ఇంకెత్తలేదు, కల్కి అవతారం. அங்க பாருங்க, இன்னொரு மான் படுத்து கிடக்குது. అడవి కోళ్ళు. కొంత దూరం నడిచిన తర్వాత అయితే మనకు ఇలా వెహికల్స్ పక్కన అయితే నడవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త, రోడ్డు మీదకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ అలా వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న గోపురం వచ్చేసి మోకాలి పర్వతం. చాలామంది ఇక్కడే మోకాలి మీద ఒక 10-20 లేదా తమకు ఓపికనంత వరకు అయితే మెట్లెక్కి అయితే నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఆ స్వామివారిని తలుచుకుంటూ కొంత దూరం అలా నడుచుకున్న తర్వాత అయితే మనకు ఇలాగా చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి. వీళ్ళందరూ వచ్చేసి మనకు ఆల్వార్లు అంటారు. అంటే ఇప్పుడు విష్ణువుకు సంబంధించి కీర్తనలు పాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనమాట. అంటే మన దేశంలో 108 దివ్య దేశాలు ఉంటాయి, అందులో తిరుపతి కూడా ఒకటి.
అందుకే ఆల్వార్లు అక్కడక్కడ తగినట్టుగా శిల్పాలు అయితే చెక్కి ఉన్నారు. అనుకున్నట్టుగానే 12 గంటలకు మొదలైన మా ప్రయాణం సాయంత్రం 6 గంటలకైతే ముగిసింది. ఎక్కడైతే మాకు కాలు నొప్పులు అయితే రాలేదు, ఎందుకంటే మేము ప్రశాంతంగా మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే గాబర్ అవసరం లేదు, మెల్లగా రావడం చాలా మంచిది. నాన్న బొట్టు పెడతాడు ఇదోరా పట్టడా. ఇక చివరిగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, అలిపిరి నడక మార్గం పూర్తయిన తర్వాత మేము అలా నడుచుకుంటూ వెళ్ళి వెంకటాద్రి నిలయంలో అయితే లాకర్ అయితే తీసుకుని, నలుగురు ఉన్నాం కదా, నలుగురికి ఎందుకు లాకర్స్, ఒక్కొక్కరికి 2 లాకర్స్ తీసుకుందాం, అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి లాకర్స్ అయితే తీసేసుకున్నాం. అదృష్టం ఏంటంటే మొత్తం 4 లాకర్స్ ఉండే, ముందు ఒక అతనికి, వెనక ఇంకా మా వెనక ముగ్గురికి అయితే లాకర్స్ అయితే దొరికాయి. నలుగురికి అయితే 2 లాకర్స్ తీసుకున్నాం, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని. అండ్ ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది వీలైతే పార్ట్ 2లో అయితే వీలైనంత త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను. కాస్త ఇలా 16:9 యాక్సెప్ట్ రేషియోలో కాకుండా షార్ట్స్ టైప్లో చూస్తుంటే కాస్త ఇబ్బందిగా కలగవచ్చు. అడ్జస్ట్ అవుతానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓం నమో వెంకటేశాయ.